వీడియో అనేసరికి ఓకే. Passage 11. You might have heard about this great environmentalist and social worker Sundarlal Bahuguna. He was born in a small village of Uttarakhand. You might have heard. Heard ante hard kaadu, heard విని ఉన్నారు. You might have heard మీరు విని ఉండవచ్చు. హర్డ్ అంటే విని ఉండొచ్చు అని. అబౌట్ దిస్ గ్రేట్ ఎన్విరాన్మెంటలిస్ట్ గొప్ప పర్యావరణ కాపాడేవాళ్ళు అనమాట, పర్యావరణాన్ని. ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ సోషల్ వర్కర్ సమాజ సేవకుడు అనమాట. ఎవరైనా సుందర్లాల్ బహుగుణ. సుందర్లాల్ బహుగుణ. He was born in a small village of Uttarakhand. అంటే పుట్టాడు. బాన్ అంటే పుట్టాడు, అక్కడ పుట్టాడు అనమాట. హిస్ విలేజ్ వాజ్ సిచ్యుయేటెడ్ ఇన్ ద అప్పర్ హిల్స్ సరౌండెడ్ బై గ్రీన్ ఫారెస్ట్. అతని విలేజ్ ఎక్కడుందంట? అప్పర్ హిల్స్. మొత్తం ఫారెస్ట్ ఉంది, గ్రీన్ గ్రీన్ గా ఉన్న పచ్చని అడవిల్లో. అప్పర్ హిల్స్ అంటే పైన కొండల మీద ఆయన ఉండేవాడు. ద ఫారెస్ట్ వాస్ కవర్డ్ విత్ ప్రెషియస్ ట్రీస్. ప్రెషియస్ అంటే విలువైన. ప్రెషియస్ అంటే ఏంటి? చాలా విలువైన. ఎలాగా? ఎర్రచందనం లాగా, గంధం చెట్టు లాగా, అలాంటి విలువైన ట్రీస్ తో అది ఉందన్నమాట. మెనీ స్పోర్ట్స్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. స్పోర్ట్స్ అంటే ఆటలకు సంబంధించి, సపోజ్ బ్యాట్లు ఉన్నాయి, క్రికెట్ బ్యాట్లు తయారు చేసే బ్యాట్ సంబంధించిన చెక్క ఉండొచ్చు, అక్కడ మంచి చెక్క ఉండొచ్చు. అలాంటివి గూడ్స్ అంటే వస్తువులు. స్పోర్ట్స్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్టెడ్ కటింగ్ ట్రీస్ ఫర్ మేకింగ్ గూడ్స్. దేనికోసం? వాళ్ళ గూడ్స్ తయారు చేయడానికి. ఏం చేస్తున్నారు వాళ్ళు? కటింగ్ ట్రీస్ అంటే వెరీ గుడ్, చెట్లు నరికేస్తున్నారు. ఇట్ రిజల్టెడ్ ఇన్ డివాస్టేటింగ్ ఫ్లడ్స్. అలా చెట్లు నరికేయడం వల్ల ఏమైంది? డివాస్టేటింగ్ అంటే చాలా వినాశకరమైన. ఫ్లడ్స్ అంటే వరదలు. ఓకే. ఇన్ ద అడ్జాయినింగ్ ఏరియాస్ అంటే ఆ చుట్టుపక్కల ఆ చెట్లు కొట్టేయడం వల్ల ఏమైతుంది? వరదలు వచ్చి అక్కడ ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. పీపుల్ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ డ్యూ టు ఫ్లడ్స్. ఫ్లడ్స్ అంటే ఏంటన్నాను? ఫ్లడ్స్ అంటే ఏంటి? వరదలు. డివాస్టేటింగ్ అంటే ఏంటి? ప్రమాదకరమైన, చాలా వినాశకరమైన. అంటే అసలు మొత్తం కొట్టుకుపోద్ది అనమాట, ఏం మిగల్చదు. డివాస్టేటింగ్ అంటే సివియర్, చాలా సివియర్. ఓకే. ఫ్లడ్స్ ఇన్ ద అడ్జాయినింగ్ అంటే పక్కన ఏరియాస్. అడ్జాయినింగ్ అంటే పక్కన, చుట్టుపక్కల ఏరియాస్ లో ఆ చెట్లు లేకపోవడం వల్ల ఏమైంది? ఫ్లడ్స్ వస్తుంది. ఓకే. దే అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ దేర్ లైఫ్స్. ఈ సుందర్లాల్ బాగుని అర్థమైంది ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అని. ఫారెస్ట్ లేకపోతే వాళ్ళు ఏమైతుంది? వరదలు వచ్చి ఇబ్బంది పడతారు, అందరు ఇబ్బంది పడతారు అని ఆయనకి అర్థమయ్యి ఆయన సోషల్ వర్కర్ అయ్యారు. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? సుందర్లాల్ బహుగుణ వాజ్ ఏ గ్రేట్ ఏంటి? ఎన్విరాన్మెంటలిస్ట్, సైంటిస్ట్, టీచర్, డాక్టర్. ఎన్విరాన్మెంటలిస్ట్. నెక్స్ట్ సెకండ్ వన్. His village was surrounded by green forest. Very good. C is the right answer. Next, cutting forest results in devastating floods, floodgates, droughts, floodlights. Devastating ante pramadakaramina varadu. So answer is A. Devastating floods. Third answer is A. Next, fourth answer. Sundarlal Bahuguna is dash noun. Sundarlal Bahuguna అనేది ఏంటమ్మా? ప్రాపర్ నౌన్, ఒక పేరు. కామన్ నౌన్ అంటే బాయ్, మ్యాన్ ఇలా వస్తుంది. బట్ పర్టికులర్ పేరు వస్తే అదేమైంది? ప్రాపర్ నౌన్. ఓకే. సో డి ప్రాపర్ నౌన్ ఇస్ ద
రైట్ ఆన్సర్. ఈజ్ ఏ డాష్ నౌన్ అంటే ప్రాపర్ నౌన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ప్రెషియస్ ఈజ్ ద సినోనిమ్ ఆఫ్. ప్రెషియస్ అంటే ఏంటమ్మా? ప్రెషియస్ అంటే ప్రైజ్లెస్, విలువైన. దానికి ఒక ఇది చెప్పలేము అనమాట, ఒక వాల్యూ ఇవ్వలేము. ప్రైజ్లెస్, చాలా విలువైనది అని. ఓకే, ప్రెషియస్ అంటే ఆన్సర్ ప్రైజ్లెస్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే.